సాధారణంగా మనం చూసినట్లయితే చాలా మంది పంటి క్లిప్పులతో కనిపిస్తుంటారు. ఎక్కువగా టీనేజ్ వాళ్ళు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మనకి పంటి క్లిప్పులతో కనిపిస్తుంటారు. కొంత వాళ్ళకి ఆ పంటి క్లిప్పుల వల్ల లుక్ పరంగా కొంచెం ఇబ్బంది జరిగినా కూడా టెంపరరీగా కొద్ది రోజులు దాన్ని భరిస్తూ ఉంటారు. మరి ఆ పంటి క్లిప్పులు ఎందుకని వాళ్ళు వేయించుకున్నారు, ఎలాంటి సందర్భాల్లో వేయించుకోవచ్చు పంటి క్లిప్పులు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. ఎటువంటి పరిస్థితుల్లో మనం పంటికి క్లిప్పులు వేయించుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే కనుక, సో ఉదాహరణకి కొంతమందికి ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు బాగా ఎక్కువగా ఉంటాయండి. సో పళ్ళ మధ్యలో సందులు ఎక్కువగా ఉన్నప్పుడు లుక్ పరంగా వాళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి పంటికి క్లిప్పులు వేయించుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే కింద పళ్ళని పై పళ్ళు ఈ విధంగా ఓవర్గా వెళ్తుంది అనమాట. అంటే పై జా ఈ విధంగా మనకి పైకి ఉంటుంది, కింది జాయేమో వెనక్కు ఉంటుంది అనమాట. చూడడానికి విధంగా కనిపిస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి లుక్ పరంగా ప్రాబ్లం కూడా ఉంటుంది. దీన్ని మనకి అప్పర్ యాంటీరియర్ ప్రొక్లినేషన్ అంటారు. అంటే పై టీత్ ఎక్కువగా పైకి ఉంటాయి. కొంతమందికి ఇంకొంచెం ఓవర్గా ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట. సో వాళ్ళు కూడా మనకి పంటి క్లిప్పులు వెళ్ళొచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే మనకి వంకర్ టింకర్ పళ్ళు, అంటే పళ్ళు కనుక వంకర్ టింకర్ ఎక్కువ ఉన్నాయనుకోండి. సో ఆ వంకర్ టింకర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి క్లీనింగ్ అనేది సరిగ్గా జరగదు. సో ఎప్పుడైతే క్లీనింగ్ సరిగ్గా జరగదో వాళ్ళకి చిగురు ఇన్ఫెక్షన్లు, పళ్ళు ఎక్కువగా పుచ్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి క్రాస్ బైట్, అంటే మనకి ఏ విధంగా అంటే ఈ విధంగా మనం క్లోజ్ చేసినప్పుడు టోటల్గా పై పళ్ళు కింద పళ్ళ మీద మనకి కూర్చుంటాయి. బట్ కొంతమందికి ఏమవుతుందంటే రివర్స్లో ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా రివర్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చీవింగ్ ఎఫిషియన్సీ, అంటే నమిలే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అంటే కింది దవడ ముందుకు ఉంటుంది, పై దవడేమో వెనక్కు ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి చాలా ఫాస్ట్గా పళ్ళు అనేది త్వరగా అరిగిపోతాయి. వాళ్ళ మాట్లాడే తీరు కానీ నమిలే తీరు కానీ చాలా తేడాగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఫాస్ట్గా మనం ఈ క్లిప్స్ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు, అంటే పైన కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల లుక్ ప్రాబ్లం. కింద పళ్ళ మధ్యలో సందులు. కొంతమందికి ఏంటంటే నోరు తెరిచినప్పుడు ఈ విధంగా ఓపెన్ బయట అని అంటారు. అంటే పై పళ్ళు కింద పళ్ళు అసలు క్లోజ్ అవ్వండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఊపిరి అనేది నోటి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల నోరు అనేది బాగా ఎండిపోయి పళ్ళు పుచ్చడాలు, త్వరగా పళ్ళు పుచ్చడాలు, చిగురు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన పై దవడ కింది దవడ అసలు దగ్గరకు కూడా రాదు కనీసం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి జాయింట్ పెయిన్స్ అనమాట. అంటే ఇక్కడ దవడ జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి. సో దాన్ని కూడా మనం క్లిప్పుల ట్రీట్మెంట్ ద్వారా, అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని సరి చేస్తూ వాటి యొక్క వరుసను సరి చేస్తూ ఈ జాయింట్ పెయిన్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో అయితే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి బోన్ ప్రాబ్లం వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే బోన్ అనేది ఓవర్గా ఎత్తుగా ఉండడం వల్ల కూడా పళ్ళ పొజిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే అది మనకి ఫైండ్ అవుట్ చేసిన వెంటనే ఎంత త్వరగా మనం క్లిప్పులతో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా అవుతుంది అనమాట. సో లుక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్లిప్పులలో రకాలు చూద్దాం. సో అందులో మొదటి రకం వచ్చేసి ట్రెడిషనల్ బ్రేజెస్ అనమాట. అంటే జనరల్గా కామన్గా పాటించేది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేజెస్ అని అంటారు. ఇంకొకటి ఇన్విజిబుల్ బ్రేజెస్ అని అంటారు, లేదా లింగ్వల్ బ్రేజెస్ అని అంటారు. సో ఇన్విజిబుల్ బ్రేజెస్ లేదా ఎలైనర్స్ అని అంటారు. సో ఎలైనర్స్ గురించి నేను పూర్తిగా వీడియో ఒకటి చేశాను, దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియోలో మనం కేవలం క్లిప్స్ అండ్ బ్రేజెస్ గురించి మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో ట్రెడిషనల్ బ్రేజెస్ గురించి మనం చూసినట్లయితే, సో ట్రెడిషనల్ బ్రేజెస్ అంటే ఏంటంటే మనకి అందులో రెండు రకాలు ఉంటాయి అనమాట, మెటల్ అండ్ సెరామిక్ అనమాట. సో మెటల్ వచ్చేసి మనకి ఈ విధంగా పంటి మీద పెడతారు. సో పెట్టేసి వైర్ అనేది దాని లోపలికి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత దాని చుట్టూ మనకి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్. సో ఈ చిన్న రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా తీసి ఆ వైర్ చుట్టూ మనం లాక్ చేస్తాం అనమాట. రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ వైర్ చుట్టూ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసి లాక్ చేస్తాం అనమాట. సో జనరల్గా ఏంటంటే ఈ విధంగా మనకి ఈ ట్రెడిషనల్ దాంట్లో ఆ వైర్ ఏదైతే ఆ బ్రేజెస్లో పెట్టామో దాన్ని లాక్ చేస్తాం ఈ రబ్బర్ బ్యాండ్తో. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇందులోనే ఈ ట్రెడిషనల్లోనే మనకి సెరామిక్ ఉంటుంది. ఎవరైతే కొంతమంది అంటే మరి మెటల్ కనిపించి కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళకి సెరామిక్ కలర్ ఉంటుందన్నమాట. సో ఆ సెరామిక్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది, టూత్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది టూత్ కలర్. సో ఈ పంటి రంగులో ఉంటుంది. సో కేవలం అటు దూరం చూస్తే వైర్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఇదంతా కనపడదు. సో సెరామిక్ అనమాట. ఓకే, సో ఇందులో కూడా అంత అది పెట్టేసిన తర్వాత దానిపైన రబ్బర్ బ్యాండ్ లాగా పెడతారు. సో ఈ మెటల్ బ్రేజెస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అంటే కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది అండ్ మనకి ట్రీట్మెంట్ అనేది ఆర్థోడాంటిస్ట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది 2 అడ్వాంటేజెస్. మైనస్ పాయింట్ ఏంటి అని మనం చూసినట్లయితే కనుక మీరు ప్రతి నెల రావాల్సి వస్తుంది క్లినిక్కి. ఎందుకు ఆ వైర్ టైట్ చేయడం, లూజ్ చేయడం రావాలి. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్ తెగిపోతూ ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్ మారుస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈ విధంగా బ్రేజెస్ పెట్టినప్పుడు పైన బుగ్గలు ఉంటాయి అనమాట. సో ఆ బుగ్గలకి గాయాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ టైప్ ఆఫ్ దాంట్లో. ఇంకొకటి ఎవ్రీ మంత్ వస్తున్నారు కాబట్టి మనకు టైం పీరియడ్ కూడా ఎక్కువ పడుతుంది.
ఈ ట్రీట్మెంట్లో. అండ్ పెయిన్ కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బుగ్గలకి ఈ మెటల్స్ బాగా రాసుకుపోయింది అనుకోండి, లోపల అల్సర్లు రావడం, సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చిగుర్లు ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇటువంటి డిసడ్వాంటేజెస్, ఇటువంటి మైనస్ పాయింట్ మనం అధిగమించాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్ అని అంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫోటోలో. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ వైర్ అనేది మనకి ఈ లోపల నుంచి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత మనకి ఈ సెల్ఫ్ లైగేటింగ్లో పైన లాక్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ వైర్ని పైన క్లాంప్ లాగా లాక్ చేస్తారనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ప్రతి మంత్ రావాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ట్రీట్మెంట్ టైం కూడా తక్కువగా ఉంటుంది అనమాట. మీరు 45 డేస్కి ఒకసారి వస్తుండొచ్చు కన్సల్టేషన్కి. ట్రీట్మెంట్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ లోపల మనకి బుగ్గలకి ఎక్కువ గీసుకోవడం, రాసుకోవడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ట్రెడిషనల్ బ్రేజెస్ ఎవరికి సూటబుల్ అంటే జనరల్గా మనకి ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా పెట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ఫీజెస్ కానీ ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు జనరల్గా ఎక్కువగా ట్రెడిషనల్ బ్రేజెస్ ఎక్కువ ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్ జనరల్గా ఎక్కువ కంటే యూత్కి అనమాట, ఎక్స్క్లూజివ్గా 20 to 25 ఏజ్ ఎవరైతే జాబ్ పర్పస్ వెళ్తుంటారో సో వాళ్ళు సెల్ఫ్ లైగేటింగ్ వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు సెల్ఫ్ లైగేటింగ్కి. కాకపోతే వాళ్ళ బడ్జెట్ సైజ్ చూసుకోవాలన్నమాట. అండ్ దీని యొక్క కాస్ట్ కూడా ఏంటంటే మనకి ట్రీట్మెంట్ టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ వంకర టింకర్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ట్రీట్మెంట్ టైం పీరియడ్ సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాని కాస్ట్ అనేది ట్రీట్మెంట్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్థోడాంటిక్ ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి లింగ్వల్ బ్రేజెస్ అండి, అంటే పంటి బయట వైపు కాకుండా, ఈ విధంగా పంటి బయట వైపు కాకుండా పంటి లోపల వైపు బ్రేజెస్ వేసుకుంటారు. అంటే ఈ లోపల బ్రేజెస్ వేసుకుంటారు. సో కొంతమందికి ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం కనపడకూడదని ఉంటారు స్పెసిఫిక్గా. సో వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఈ లోపల వైపు పంటి క్లిప్లు వేసుకొని ఇదే విధంగా వైర్ అనేది పెడతారనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎదురు పర్సన్స్ కంటే కనపడదు లోపల ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు, అదొకటే. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే లోపల నాలుక గీసుకోవడం, నాలుకకి అల్సర్లు రావడం. ఓకే. సో కొంత మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా చాలామంది ఆప్ట్ చేసుకునేది సెల్ఫ్ లైగేటింగ్ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటారు. లేదు కొంతమంది బడ్జెట్ చూసుకొని వాళ్ళు ట్రెడిషనల్ ఆప్ట్ చేసుకుంటారు. కానీ లింగ్వల్ బ్రేజెస్ అంటే లోపల వైపు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. బట్ ఈ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే కూడా ఆర్థోడాంటిస్ట్కి చాలా హై ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఎందుకంటే లోపల వైపు కొంచెం కంట్రోలింగ్ ట్రీట్మెంట్ చేసేది కొంత కష్టతరంగా ఉంటుంది కాబట్టి సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అయితే నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఏ టైంలో మనకి పంటి క్లిప్లు వేయించుకుంటే బాగుంటుందని అడుగుతుంటారు. సో జనరల్గా ఏంటంటే ఇది 10 to 14 years ఏజ్లో అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ వాళ్ళకి సమస్యలు కనుక ఉన్నట్లయితే కనుక. ఎందుకు అంటే ఆ ఏజ్ అనేది పెరిగే ఏజ్ అనమాట, అంటే గ్రోత్ ఏజ్. సో బోన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, బెటర్ కంట్రోల్లో ఉంటుంది. బోన్ కూడా మెచ్యూర్ అవ్వదు, హార్డ్ కూడా ఉండదు అనమాట. సో ఆ మూమెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జనరల్గా మనకి 10 to 14 years ఇలాంటి సమస్యలను గమనించినట్లయితే ఆ ఏజ్లో చేర్చుకుంటే మంచిది. ఒకవేళ కుదరలేదు, అంత గమనించుకోలేదు అంటే కనుక 20 to 25 ఏజ్లో కూడా చేయించుకోవచ్చు. సో నో ప్రాబ్లం, దీనికి ఏజ్తో పెద్ద సంబంధం ఏం లేదు. 50 years వరకు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ పంటి క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని పంటి వరుసని కరెక్ట్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ మనకి ఏజ్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ టైం పీరియడ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట పెద్దవాళ్ళలో. అదే యంగ్ టీనేజ్ వాళ్ళలో అయితే ట్రీట్మెంట్ టైం పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది. మనకి క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే ఈ పళ్ళు సరి చేసుకోవడం కానీ, ఎత్తు వంకర పళ్ళు సరి చేసుకోవడం కానీ, నోటి మధ్యలో గ్యాపులు సరి చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క అపియరెన్స్, వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీ, వాళ్ళ యొక్క టీత్ బ్రషింగ్ అంటే బ్రషింగ్ క్లీనింగ్ ఎబిలిటీ, వాళ్ళ యొక్క మాట్లాడే విధానం అంటే వాళ్ళ యొక్క స్పీచ్ కూడా మనకి దీంతో చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కేవలం ఈ బ్రేజెస్ వల్ల టూత్ మూమెంటే కాదు, కొంత బోన్ మూమెంట్ కూడా లోపల జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఫేషియల్ అపియరెన్స్ అంటే వాళ్ళ యొక్క ముఖం అందం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా పంటి క్లిప్పులు, వాటి యొక్క యూజెస్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.